పట్టణానికి సమీపంలో వేంచేసి ఉండడం మన యొక్క అదృష్టంగా భావించాలి. ఈ యొక్క స్వామివారికి మరి సాధారణంగా ఏంటంటే మరి కట్న కానుకల విషయంలో ఏదైనా ఉంటే అమ్మవారు స్వామివారికి ఇచ్చేటువంటి ఏదైనా కట్నం ఏదైనా ఉంటే ఈ యొక్క మా ఈవో గారికి కార్యనిర్వహణాధికారి గారికి తెలియజేయవలసిందిగా మనవి. సరే, ఎట్లాగో మురళి ఎట్లాగో స్వామివారికి అమ్మవారు పట్టవస్తున్నారు ఆయన. అయితే ఈ యొక్క స్వామివారికి ఉన్న చక్కగా చెప్తున్నా 14 లోకాలను పరిపాలించేవాడు స్వామివారి నివారణ. మరి అమ్మాయికి ఇచ్చేటువంటి కట్నం అబ్బాయికి ఇచ్చేటువంటి కట్నం ఏమిస్తారో చెప్తే స్వామి వివాహానికి సన్నద్ధమవుతాం. అయితే ఇక్కడ స్వయంవరంలో కట్నాలంటే ఉండదు, ఇది గాంధర వివాహం అంటారు దీన్ని. అంటే మీరంతా మీరే వలిచి వచ్చారు కనుక ఇలాంటి కట్టకాలకి ఇక్కడ ప్రస్తావన రాదు, అవసరమూ లేదు. ఎందుకు అంటే మా యొక్క సీతమ్మవారు పక్కన ఉంటే ప్రపంచంలో మీ పక్కన ఉన్నట్టే కదా, కాదు మీ ధనంతో పని లేదు. ఎందుకంటే అమ్మవారే పక్కన ఉంది కదా. అదే విధంగా మీరు రాముడు అతల వితల సుత తలాతల సదల మహాతల పాతాళక్యం భూలోక భూలోక శుభలోక జనోలోక భూలోక జిల్లోకాన ఈ 14 లోకాలకు కూడా అధిపతి అయినప్పటికీ కూడా మా యొక్క అమ్మవారి యొక్క అనుసరించిన ఈ యొక్క విధానాన్ని బట్టి ఆ యొక్క రామాసురుడు యొక్క సంకల్పంతో మారీచుడు వచ్చి ఆ యొక్క బంగారు జింక రూపంలో వచ్చి ఎత్తుకొని పోయినప్పుడు వదిలిపెట్టకుండా సీత 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 అంటూ చక్కగా తిరిగావంటే ఎంత విశేషం అంటే అంత అన్యోన్య దాపత్యం ఎలా ఉండాలో చెప్పింది కూడా మా యొక్క అమ్మవారే కనుక ఆ యొక్క ఆదర్శ పురుషులైన సీతారామం దోచుకున్న వారికి ఈ యొక్క భూలోకంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. కనుక అలాంటి రాముడికి సరైన భార్య నేనే అని సంకల్పంతో అనుకున్న మీ వారి యొక్క అమ్మవారి యొక్క సంకల్పంతో ఆ యొక్క శివధనుస్సు కూడా నిలిచిపోయిందట. కనుక ఈ యొక్క స్వయంవరంలో మీరు వచ్చారు, ముందుకు వచ్చేసేయండి, మన కార్యక్రమం పెట్టేద్దాం వివాహం. అలాగే స్వామివారు అయితే స్వామివారు ఆజానుభావుడే ఉన్నందువల్ల అమ్మవారు కొంచెం తక్కువ ఉన్నందువల్ల వేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నందువల్ల ఇబ్బంది ఎందుకంటే ముందుకు వస్తున్నారు. మేము ఎంతో దూరం నుంచి మీకు అన్ని ఫ్రీ బస్సులే, ఫ్రీ చీరలే వస్తున్నాయి. మీరే ప్రాపంచిక నాస్తి ఆధ్యాత్మిక ఉంది. మేళం వాయించండి. గోవింద 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 గాధం యజ్ఞాయ గాధం యజ్ఞవలే గతిమేళం స్వస్తి రసనః స్వస్తి మానుషేభ్యః మోక్షమిదామేయం అతిథివమస్మరవే జగదేవం విష్ణువే మోక్ష ఇట్లా వెంకన్న కృష్ణ తీసుకోండి ముందు మేళాలి అక్కడైనా సరే వెళ్దాం. హరే రామ హరే రామ 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 హరే హరే. ప్రదక్షిణ చేస్తాను హరే రామ హరే రామ 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 హరే హరే. రండి
నిత్యం ప్రజాపతిగణో భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతః తేజసా భగవతః కర్మణ భగవత అనుగృహీతో భగవత అనుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్ కర్మ కరిష్యామి తత్ భగవాన్ అనుమన్యత. నమస్కారం చేసుకోండి. అపక్రాంత భూతాభిలాగా ప్రయుక్తనా దేవతా భుజంగం అవసత్వంత ఏ భూతాయే శ్రీకృష్ణాయ నారాయణాయ శ్రీ వెంకటాచలాయ ఉత్తర ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యదేశే భగవతాలయే భగవత భాగవతాచార్యాణాం దేవస్య దేవ్యో వైవాహిక మండప సిద్ధితో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది శత సంవత్సరాణాం మధ్యే అఖిలేయ ప్రత్యేక కళ్యాణ గుణాకరస్య అవాప్త సమస్తకాలస్య నిఖిల జగదుద్భవస్థితి సంహార కారణస్య సర్వజ్ఞస్య సర్వశక్తే సర్వనియామకస్య శ్రీ వైఖానస ప్రశంసమాన పంచమిదం వ్యూహాత్మకస్య సాధుజన ప్రార్థనా సాత్వకీకరణ చరణ వైభవాత్మాదురస్య సేవ్యమాన మునిజన హృదయారవింద నివాసరసికస్య వాసిష్ఠమైత్రావరణ కౌన్యత్రయా హృదయ ప్రవరాన్విత ప్రతిష్ఠగోత్రోత్సవాయ తారకం స్వామినానుగ్రహేణ వర్షే వర్షే ప్రయుక్తవార్షికత్రయానిక దీక్షా ప్రవేద బ్రహ్మోత్సవే అభ్యుదయార్థం సద్గురుమహాజనే సుపుణ్యాహవాచనం కరిష్యన్న ఆరో నిర్విఘ్నేన పరిణమాప్యర్థం విశ్వక్షేణ ఆరాధనం కరిష్యే. కుటుంబ సభ్యులైనటువంటి కొనుగోటి శ్రీనివాసరావు నామదేశీయ ధర్మపత్ని సునీత యశ్వంత్ లక్ష్మీబాయమ్మ నామదేశీయ స్వకుటుంబ సభాంధవస్య క్షేమస్థైర్యారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం. వీరి యొక్క పేర్లు మనం ఇవాళ ఎందుకు చెప్పామంటే 8 ఎకరాలను స్వామివారికి అర్పణ చేసి ఆ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి ఆ యొక్క ఈ స్వామివారి కళ్యాణాన్ని జరిపించేటువంటి విధంగా ఆనందంగా వచ్చేటువంటి ఆలయంతో చేయాలని నిర్దేశించి వారి ఇచ్చినటువంటి గుట్టతో సహా ఇచ్చినటువంటి ఆ సందర్భంగా వారిని మనం ఈరోజు జరుపుకుంటూ వారి పేరుతో మనం ఈరోజు చేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీ కళ్యాణ మహోత్సవం అంతా కూడా ఆ యొక్క వారి వైభవం. జయ అందరు వచ్చారా? अस्मिन् ग्रामे स्थितानां అందరూ వస్తారు. अस्मिन् ग्रामे विजयनगर ग्रामे स्थानां प्रजानां ब्राह्मणादि सर्ववर्णानां सर्वे बुद्धि अर्थञ्च धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध
శ్రీ హనుమత శత్రుఘ్న సహిత శ్రీ సీతా రామచంద్ర స్వామినః దివ్య తిరుకల్యాణ మహోత్సవ కర్మణి ఆదౌ నిర్విఘ్నేన అవాప్తి ఆదౌ నిర్విఘ్నేన అవాప్తి అర్థంచ విశ్వక్సేన ఆరాధనంచ ఆచార్య ముఖేన అహం కరిష్యే దేహస్య
భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా పౌర్ణమి రోజు జరపడుతుంది. ఇటు కార్యక్రమంలో ఇంకో విశేషం ఏమిటంటే కనుక కళ్యాణ స్వామివారికి అక్షరంలోనే వైకాంత శాస్త్రం, అటువంటి వైకాంత శాస్త్రాన్ని ఉపవాసం పట్టిన ఆ యొక్క బాలాజీ గుర్తులు అదేవిధంగా ఎత్తుపతి కూడా వేదంలో కూడా పూర్తి చేసుకుని వచ్చిన వేదంలో మార్గనామాచారులు మరియు వారి బృందం అంటే అందరూ సహోద్యాయులుగా చిన్న వారి వయసులో ఆ యొక్క నరిగి నాగ స్థాయి కృష్ణ మా పెదనాన్న గారి యొక్క మనవడు చక్కగా వీరు బాలాజీ గుర్తులో చక్కగా వచ్చి ఇక ప్రతిష్టాంతం వరకు కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి నరిగినాథ రాఘవాచార్య యొక్క మనవడు ఆ యొక్క అమ్మాయి కుమారుడు మనవడు అంటే రెండు కాదు, అబ్బాయి వైపు అమ్మాయి వైపు. మరి నాగ కుమారుడు కోడి కుమారుడు అయిన నల్లూరి కరుణ కుమారాచార్య చక్కగా దీనిలో వేదాధ్యయనం ఈరోజు ఎంతో చక్కగా జరపడుతూ వినసొంపుగా మనకి ఇదంతా కూడా వేదాధ్యయనం తిరుపతి ముందు ఎట్లయితే మన కళ్యాణ మహోత్సవం జరపడుతుందో అక్కడికి తగ్గకుండా ఒక్క మంత్రం కూడా తీసుకోకుండా క్రియలోను కర్మలను కూడా చక్కగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన దేవాలయం తరఫున ఆ యొక్క శ్రీరామచంద్ర స్వామి తరఫున వారికి ఆయుధాలు కష్టేశ్వరాలు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఈవో గారు ఇచ్చే బడ్జెట్ లోనే ముగ్గురు వచ్చి ఆ యొక్క స్వామివారి అనుగ్రహానికి పాత్రలు శ్రీమన్నారాయణ చేసేసి. ఎందుకంటే మనకి ఇక్కడ దక్షిణంలో చూసుకుంటే వాళ్ళ ముందు వెళ్ళాలంటే చాలా కష్టం కనుక వారు చాలా శ్రద్ధగా చేస్తున్నందుకు వారికి స్వామివారి యొక్క శుభాశిస్సులు ఉండాలని కోరుకుంటున్నా. జయ శ్రీమన్నారాయణ. ఉవాచ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్నటి రోజున స్వామివారికి ఎంతో వైభవపేతంగా అంకురారోపణ కార్యక్రమం, ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధగా ఆడమశాస్త్రరీత్యా నిర్వహించడం జరిగింది. ఈ రోజు అత్యంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ కళ్యాణ మహోత్సవంలో ముందుగా విశ్వక్సేన ఆరాధన కార్యక్రమం జరిగింది. మరి స్వామివారి యొక్క అశేషమైనటువంటి సేనకు అధిపతి ఎవరయ్యా అంటే విశ్వక్సేనుల వారు. మనం భగవంతుడి యొక్క కార్యక్రమం మంచి వస్త్రాలు కట్టుకుని ఉన్నాం కదా అంటే సరిపోదు. మన యొక్క శరీరం ఒకటే కాదు శుద్ధిగా ఉండాల్సింది. అంతఃకరణ శుద్ధి అంటే మన మనస్సు కూడా శుద్ధిగా ఉండాలి. భగవత్ కార్యక్రమం చేయాలంటే త్రికరణ శుద్ధిగా చేయాలి. పూజ
శ్రీ సీతారామ లక్ష్మణ సమేత కోదండ రామచంద్ర స్వామి వారికి రక్షాబంధన కార్యక్రమం చేస్తున్నారు అర్చకుల వారు. దాన్ని చూసి నమస్కారం చేసుకోండి. గట్టిమేళం గోవింద జై శ్రీరామ్. విష్ణు స్వాగం రక్షణ చక్రవర్ధన పూర్వగో దక్షిణ దక్షిణ పరంగదోని నందగోర్దత్త వాసుగంధరేత్ర
वर्चस्यानि अंकुले ब्रह्म वर्चस्यानि आवत्तारणे त्रिन्नोना योगंता बनवोय वच्चा आवत्समग्रा अभिनयस्य दद्यात విశ్వరూపానంద స్వామి వారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవ సందర్భంగా తమ దాసాలు అప్పల నరసింహారావు గారు మనం ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చేస్తున్న కళ్యాణానికి ఈ రోజు చేసే కళ్యాణానికి కూడా వారి యొక్క సమర్పణలోనే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు మధుపర్పణ కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి వారి తరఫున గుర్తుల కొండారెడ్డి లక్ష్మీ దంపతులు స్వామివారికి అనేక పట్టు మధుపర్పణ వస్త్రాలు సమర్పించారు. స్వామివారి లక్ష్మీ పార్వతి దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అమ్మవారి జలధారు భస్మము సమర్పించారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి అనేక మంగళాశాసనములు బామడి నాట్యం సరళ స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవం సందర్భంగా సమర్పించిన నూతన పట్టు మధుపట్టు వస్త్రములు योगे योगे नमस्कार देवामहे मलत्योरत्र पिता भगवान् रामनस्य धर्मदमाहुमत्रिसूर्या मात्तीर्कावो वन्दना ॐ यन्मदनो रम्यपरमनाट्यं वीर्यो हे रामदनो रम्येन परमेनान्नाट्येन वीर्येन परमोन्नादो मनव्योधारे हे भव्या माता रुद्राणां तुहितावधू नामसुता विद्यानां मुद्रच्छामि लोकं प्रणाम्यतो ओम श्रीला दो रक्षता जगमाराधो अवश्यका आनंदे त्रिशत्रको हतवे त्रिशत्र बलं दैव बलं तदेव लक्ष्मी बले देङ्ग्रीकं स्मरामि सुमुहूर्ते आत्मानवमादरक्षितिदरे योधो दिवेनारायणज्ञा सुमते वाराहिणे वै श्रीलक्ष्मीनारायण दिण्डाज दिण्डाज रणजम्बुजाक्षुरः ईकारमो निण्डिमो डोलारं डुळुं गवाण्डुनिलया कुर्वन्तु मङ्गलम् महालक्ष्मी श्रीलक्ष्मीनारायण रामचंद्र विभवो कुर्यात् सदा मंगलम् सावधान सुमुहूर्ते सावधान नमस्ते श्रीकल्पद्रुमकामकवेशन्दारत्ननिर्जरगजाधिष्ठारकस्य प्रस्तारकस्य भुमभुमायमानभ्रङ्गजगल्लोलवीलितस्य महातरङ्गिनी सङ्गसमुद्भूतमङ्गलभङ्गशृङ्गारस्य पारावारस्य मध्यप्रदेशे हारमणिमृतमणिपूरितपरिकावलयते प्राकारप्रकाशमाने रत्नचित्रविचित्रिततोरणद्वारशोभितविविधसौधविप्रोजिते जयन्ते कान्तिनिरञ्जरत नमो मण्डले नमां सत्वरद
चत्विंशां चत्विंशतं ముహూర్త సమయానికి మన జీలకర్ర నిక్షేపణ కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి జీలకర్ర నిక్షేపణ అయిన తర్వాత హారతిస్తారు. స్వామివారిని వీక్షిస్తూ ధరించండి. గోవింద అష్టలోకపాలక పరిపాలితే పరివృతే జంబూ ప్రేక్షకు చక్రౌంచ సాగశాల్మల పుత్తరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్ర మల్లయ సత్య సుక్తిమతృక్షవద్విన్యమావృతపత్రాస్త్రకేతువాల హిరణ్యకరణరోహాకార పంచాశత్వ క్షేత్ర గోదావరియోర్మధ్యదే శివాసురనామ సంవత్సరే భానువాసరే పుష్యమీ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవోర్త ఏవం నిరవేదనిష్టాయాం శుభవిదో జన్మసు ఇహ జన్మని చ ఏతతు క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారః వార్ధకేషు అహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహా పాతకాలి లోహిత ధామ ఆతప కాల సూత్రాది వివిధేభ్యో మహా ఘోరేభ్యో శతక్రతు పుణ్య ఫల అవాప్తి అర్థం శ్రీ విఠలో మునీంద్ర మత అనుసారిభిః భృగు ఆదిభిః వశిష్ఠ బ్రహ్మ తృప్త్యై దదామి విష్ణవే తుభ్యం దదామి జలసాగరయంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు బ్రాహ్మణేభ్యః శుభం భవతు వాదిష్ఠమైత్రావృణకౌండిన్యత్రయరాజేయ ప్రవరాన్వితవదిత్రగోత్రోద్భవాయ మహారాజ పౌత్రాయ ఇమాం కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకైశ్వర్యాన్ సాలంకృతాన్ సాక్షీం సుశీలాయ సుమేధసే ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే సంవరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః బ్రహ్మకృత్యే దదామి తుభ్యం దదామి
స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమం అంటే ఇక్కడ కన్యాదాన కార్యక్రమం అయితే నిర్వర్తిస్తారో వారి యొక్క వంశంలో ఉన్న వారు ఎవరు నిర్వర్తించినా ఆ కన్యాదాన ఫలితం పూర్వీకులకి పితృదేవతలకు చెందుతుంది. అదేవిధంగా మన తర్వాత తరాలు అనేకమైన తరాలు వస్తూ ఉంటాయి. ఆ తరాల్లో జన్మించిన వారందరికీ కూడా స్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తుండగా ఈ కన్యాదాన కార్యక్రమం చేయడం వల్ల ఇంకా ఏమిటి ఫలితం అంటే మనందరం అనుకుంటాం ఏంటో వచ్చాం చాలా సేపటి నుంచి కూర్చున్నాం ఆచార్య స్వామి వారు కళ్యాణం చేస్తున్నారు ఎప్పుడు చూసే కళ్యాణం ఏదైనా అనిపించవచ్చు. కానీ ఈ కళ్యాణ కార్యక్రమంలో కన్యాదానం చేయడం వల్ల లభించినటువంటి ఫలితం ఏమిటి అంటే త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అక్షోర్య శాంతమన వాజపేయ పౌండరీక అశ్వమేధ ఇవన్నీ కూడా మహా బృహత్తరమైనటువంటి యజ్ఞాలు. ఈ యజ్ఞాలు చేయాలంటే మనలాంటి వారికి 10, 15, 20 జన్మలు కాదు 100 జన్మలు కూడా చేయలేము. అటువంటి యజ్ఞ కార్యక్రమాలు చేస్తే వచ్చే ఫలితాన్ని ఈ కళ్యాణ కార్యక్రమం నిర్వర్తించడం వల్ల మనకి సంప్రాప్తిస్తుండగా అంత వైభవోపేతమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి కన్యాదాన కార్యక్రమం మనం నిర్వర్తించడం జరిగింది. దీని వలన 21 తరాన్ని మనం తరింప చేసుకోవడం జరిగింది. కాబట్టి సావధానమై స్వామివారి యొక్క కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములై ఈ యొక్క కన్యాదాన కార్యక్రమం తదుపరి స్వామివారి యొక్క విశేష జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం దేవ దేవ్యో శ్రీ సీతారామ చంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవే విశేషేణ మాంగళ్య పూజాంచ కరిష్యే. ఇప్పుడు అహ అహ అనుష్ఠాన సర్వ దోష నివృత్తి అర్థంచ విశేషేణ శ్రీ సీతారామ చంద్ర స్వామినః కళ్యాణ మహోత్సవే శ్రీ రామచంద్ర స్వామినః యజ్ఞోపవీత ధారణంచ కరిష్యే. మధుర సమరాన్ని వేదయామి. ఓం నమో నారాయణాయ. ఓం 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 ఓం. పాదియం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. మంగళ నీరాజనం వాద్యం కోట్లారం. ఓం
ఏ